హాయ్ మా, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బ్యాక్ టు నార్మల్ అయిపోయాను, బాగా తిరిగేస్తున్నాను కూడా. సో ఈరోజు టాపిక్ చాలా బాధాకరమైన విషయం. ఏంటి అంటే, అమ్మాయిలు వెళ్తున్నారు పెళ్లి చేసుకొని, బంతి కొట్టినట్టు తిరిగి వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే, కొంతమంది, అందరూ అని చెప్పను, అమ్మాయిల్లో కూడా అతిగా ఉండేవాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లో కూడా అతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు కనిపించే పర్సంటేజ్ అబ్బాయిలు అతిగా ఉండేవాళ్ళే కనిపిస్తున్నారు మా. అంటే మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు, లేదు మేడం అమ్మాయిలు కూడా చాలా ఎక్స్ట్రా ఉన్నారు అని చెప్పేసి. డెఫినెట్గా ఉన్నారు, వాళ్ళ కోరికలు అసలు ఆకాశంలో ఉంటున్నాయి, అది వేరే విషయం. కానీ మంచి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించినప్పుడు వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వలేక వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే, అబ్బాయిలకేమో వాళ్ళ అమ్మలాగే ఉండాలి భార్య, అంతే కదా. ప్రతి మగవాడు అనుకుంటాడు. మనమేమనుకున్నాం, మన ఏజ్ వాళ్ళమి, పోనీలే వాళ్ళ అమ్మలాగా అనుకుంటున్నాడు, అలానే ట్రై చేద్దాము అనుకున్నాం. కానీ ఇప్పటి అమ్మాయిలు ఆ అబ్బాయిలాగే చదువుకుంటున్నారు, ఆ అబ్బాయిలాగే జాబ్ చేస్తున్నారు, ఆ అబ్బాయిలాగే ముద్దుగా పెరిగి వచ్చారు. వాళ్ళ అమ్మలాగే ఉండమంటే ఎలా ఉంటారమ్మా? వాళ్ళకి ఒక ఈగోయిజం వాళ్ళకు కూడా ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది. మీ అమ్మలాగా ఎందుకు ఉండాలి, నాలాగా నేను ఉంటాను అంటారు. దానికి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఏమంటున్నారో తెలుసా? మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు. ఇది మా అప్పుడు విన్నాము, మా నెక్స్ట్ జనరేషను వింటున్నాము, ఇప్పుడు వింటున్నాము. అమ్మలేం చేస్తారు మా దీంట్లో? ఒక అమ్మాయి చక్కగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఈక్వల్గా నీతో శాలరీ తెచ్చుకొని, సో ఇంట్లో పనులు కూడా చేసి పెడుతూ ఉంటే, ప్రతిదానికి కామెంట్ చేస్తూ మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు అంటే అమ్మాయిలు ఎంత హర్ట్ అవుతారో తెలుసా? అది అబ్బాయిలకి ఎందుకు అర్థం కావడం లేదు? మనం ఎందుకు నేర్పించడం లేదు మన పిల్లలకు? ఆ మాట రాకూడదు మా మగవాడి నోటి నుంచి, మీ వాళ్ళు సరిగ్గా నిన్ను పెంచలేదు అంటే అమ్మాయి చాలా హర్ట్ అవుతుంది. ఇప్పటి అమ్మాయిలకు ఆ ఒక్క కారణం చాలు బయటకు వచ్చేయడానికి. అంటే అంత దారుణంగా హర్ట్ అవుతాం. మేము హర్ట్ అయ్యాము కానీ ఓర్చుకొని ఉన్నాము. ఇప్పుడు అమ్మాయిలకు అవసరం లేదు. ఇది అర్థం చేసుకోవాలి అబ్బాయిలు, అమ్మలు నేర్పించాలి. ఎందుకు అంటే, మన కుటుంబ వ్యవస్థ ఆల్రెడీ పోతూ ఉంది. ఇలానే మాట్లాడారు అంటే పడర్మా ఎవరు? అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానంటారా? మీరు చెప్పండి. ఈక్వల్గా జాబ్ చేసే అమ్మాయి, ఈక్వల్గా సంపాదించే అమ్మాయి, ఆ అమ్మాయి ఇంట్లో పని చేసుకొని, వంట వండుకొని, ఆ అబ్బాయి బట్టలు ఉతికి, ఆ అబ్బాయికి సర్వీస్ చేసి, ఆ బిడ్డలుంటే బిడ్డలకంతా చూసుకొని, వాళ్ళ అమ్మలాగే ఎలా ఉంటుందా? ఉండలేదు కదా. అలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు కదా. అబ్బాయి కాబట్టి ఏమైనా కానీ మాట్లాడతారా? భర్త కాబట్టి నువ్వు పడుండాలి అనేది ఎప్పుడో వెనకాల మాట. అది తెలుసుకోకపోతే అబ్బాయిల దగ్గర ఒక్కళ్ళు కూడా ఉండరు. మేబీ డైవోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొకళ్ళని చేసుకోవచ్చు, లేదా అబ్బాయి ఇంకొకళ్ళని చేసుకోవచ్చు, ఎవరు ఉండరు మా అలా ఉంటే. కానీ సెకండ్ మ్యారేజ్లో ఏం చేస్తున్నారంటే, ఆ మాటలన్నీ మానేసి నోరు మూసుకొని ఉంటున్నారు. అమ్మాయిలు కూడా అంతే, అడ్జస్ట్ అయిపోతున్నారు చాలామంది. కానీ ఎంత ఈ దీంట్లో ఎంత కష్టపడతారు అమ్మాయి అబ్బాయి అమ్మ చెప్పండి, ఎంత హర్ట్ అవుతారు. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నాకు నువ్వు వద్దు, వెళ్ళిపోయిందంటే ఆ అబ్బాయి ఈగో చాలా హర్ట్ అవుతుంది మా. ఆ స్టేజ్కి రాకూడదు. కానీ ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, అమ్మలు అబ్బాయిల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు మగాడివిరా అనేసి. మగవాడు గొప్ప అనేది వెళ్ళిపోయింది. అది ఇద్దరూ ఈక్వలే. కాకపోతే కొన్ని పనులు మగవాళ్ళే చేయగలరు, కొన్ని పనులు ఆడవాళ్లే చేయగలరు. ఇట్లా పనులు షేర్ చేసుకోవాలి. కానీ నేను మగవాడిని, నాకు కొమ్ములు వచ్చాయి, నువ్వు నోరు మూసుకొని మూలన పడి ఉండాలి అంటే ఎవరు ఉండరు అమ్మాయిలు ఇప్పుడు. అందుకని పెళ్ళే వద్దంటున్నారు అమ్మాయిలు చాలామంది. ఈవెన్ అబ్బాయిలు కూడా వద్దంటున్నారు. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం అమ్మాయిల వైపే మాట్లాడుతున్నారు అనేసి. ప్రాబ్లం ఇప్పుడు అమ్మాయిల వైపు నుంచి కాబట్టి అబ్బాయిల వైపు నుంచి కూడా మాట్లాడతాను ఇంకో వీడియోలో. కానీ నిజంగా దారుణమ్మ, చాలా దారుణం. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పాలి, కానీ అమ్మని నాన్నల్ని తిట్టకూడదు. అంటే గొడవ వస్తే చాలామంది మగవాళ్ళ నోటి నుంచి అదే మాట వస్తుంది, మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు, మా అమ్మని చూసి నేర్చుకో. అది ఏంటి, వాళ్ళమ్మ గొప్ప ఏంటి? అలా అంటున్నాడు అంటే వాళ్ళమ్మ సరిగ్గా పెంచలేదు అబ్బాయిని. నేనైతే అదే చెప్తాను. అలా అట్లాంటి మాటలు వస్తున్నాయి అంటే వాళ్ళ నోట్లో నుంచి, అబ్బాయిల నోట్లో నుంచి, వాళ్ళమ్మలు సక్రమంగా పెంచలేదు, అమ్మాయిల విలువ చెప్పడం లేదు. అమ్మాయిలు ఇప్పటికి కూడా కీతానే నేర్పిస్తున్నారు ఆ అబ్బాయికి.
గొప్ప అని అనుకోకూడదుమా. ఒకప్పుడు భార్యకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. రెస్పెక్ట్ కూడా కోరుకోదు చాలామంది భార్యలు, రెస్పెక్ట్ కూడా కోరుకోరు. నాతో కొంచెం బాగుంటే చాలు కదా అనుకుంటారు. కానీ అది కూడా ఇప్పటికి కూడా అబ్బాయిలు 40-50 ఇయర్స్ వాళ్ళలాగే వాళ్ళలాగే ఆలోచిస్తున్నారు. దాంతో గొడవలు వస్తున్నాయి. చాలామంది వింటున్నాను మా, చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాను ఈ మాటని. ఎంత హర్ట్ అవుతారు మా. ఎవరికైనా అమ్మా నాన్నలు ప్రేమ కాదా? ఆ అబ్బాయికి ఎంత ముఖ్యమో ఈ అమ్మాయి కూడా అంతే ముఖ్యం కాదా అమ్మా నాన్నలు? అది ఎందుకు ఆలోచించరు అబ్బాయిలు? అంటే నువ్వు మాత్రమే స్పెషలా, అబ్బాయి మాత్రమే స్పెషలా? నువ్వు ఎంత వాల్యూ ఇస్తావో అమ్మకు, అమ్మాయి కూడా అంతే వాల్యూ ఇవ్వదా అమ్మకి? మీరు అంటారేమో నేను నా పిల్లలకు నేర్పించాను అలాంటి కామెంట్స్ లైఫ్లో చేయకూడదు అని చెప్పేసి, చాలా హర్ట్ అవుతారు అనేసి. నేను అది గొప్పగా చెప్పుకుంటాను. అసలు ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళ అమ్మా నాన్నల విషయాలు తీసుకురాకూడదు. నా కూతురుతో వేరేగా చెప్పాను, నా కొడుకుతో వేరేగా చెప్పాను. పుట్టింటి గొప్పలు అసలు నాకు చెప్పొద్దని చెప్పాను స్నిగ్గితో. అలానే కౌశితో ఎప్పుడు కూడా మృదులాన్ని హర్ట్ చేయొద్దు, అలాంటి విషయాలు మాట్లాడని చెప్పాను. కావాలంటే ఒకసారి బాబుతో మాట్లాడిస్తాను కూడా. మా బాబు అసలు అలాంటి మాటలే మాట్లాడు. ప్లస్ నేను మగవాడిని అనే అహంకారం కూడా వాడికి పెద్దగా లేదు మా. చక్కగా ముద్దుగా చూసుకుంటాడు భార్యని, చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకు మనం నేర్పించడం లేదు మన అబ్బాయిలకి? మన అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటే మనకు ఆనందం కాదమ్మా? ఎట్లా మర్చిపోతున్నాం ఈ విషయాన్ని మనము? భార్యాభర్తలు ఇద్దరు ముచ్చటగా ఉండి మనకు వారసులను ఇస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటుంది. గొడవలు పెట్టి తమాషా చూస్తే ఏమొస్తుందమ్మా చెప్పండి? అంటే అమ్మలు ఎలా ఉన్నా కానీ అబ్బాయిలకు అమ్మ గొప్పగానే అనిపిస్తుంది. ఈ అమ్మ ఎంత పద్ధతిగా ఉన్నా కానీ వాళ్ళ అమ్మలు వేరుగా ఉంటారు. టక్మని అనేసారు అంటే అది చాలా చాలా హర్ట్ అవుతారు. ఈ విషయం అబ్బాయిలు తెలుసుకోవాలి, ఈవెన్ అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మను ఊరికే కామెంట్ చేయడం, అబ్బాయి అమ్మని మీ అమ్మ ఇట్లా అట్లా అనకూడదమ్మా. చాలా హర్ట్ అవుతారు. అసలు ఆ మాటే రాకూడదు. మీ అమ్మ ఇలాంటిది, మీ అమ్మ నీకు నేర్పించలేదు. చాలా తప్పుమ్మా ఇది. మీ అబ్బాయిలకి చెప్పండి, అమ్మాయిలకు చెప్పండి. భవిష్యత్తులో మన ఫ్యామిలీస్ బాగుండాలి, మన పిల్లలు సక్రమంగా కాపురాలు చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ చెప్పాలి. మా అమ్మ చెప్తే వింటారు ఎవరైనా, కానీ మనమే వేరేగా నేర్పిస్తే ఏం వింటారు చెప్పండి? పెళ్ళైన 4 నెలలకు ప్రాబ్లం, 3 నెలలకు ప్రాబ్లం, 2 నెలలకు ప్రాబ్లం. ఇలాంటి మాటలు అంటే మరి హర్ట్ అవుతారమ్మా కదా? మీ కామెంట్స్ చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొరపాటు ఉందా? సో నెక్స్ట్ నేను కామెంట్స్ చదువుతానమ్మా. మీ కామెంట్స్ అన్నీ వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.